ఏరియాలో వచ్చాయి. ఓకే, అంటే సన్న బియ్యంలో కూడా రాళ్ళు వస్తున్నాయి అంటున్నారు, మరి నిజమే? మాకైతే బాగానే వచ్చాయి. అందరూ చాలా మంది లేడీస్ అయితే లబ్ధి పొందుకుంటున్నారు ఫ్రీ బస్ వచ్చినందుకు. కొంతమందికి కష్టం అంటే అది ఎవరేం చేయలేరు. అంటే ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి బియ్యం, ఉప్పు, నూనె ఇట్లా మీద రేట్లు పెంచేశారు అలా ఏం లేదు, ముందే పెంచారు. ఒకవేళ బస్ తీస్తే తగ్గుతాయని ఇంకొంతమంది అభిప్రాయం. అదేం లేదండి, బస్సుకి బియ్యానికి సంబంధమే లేదు. ఓకే, 500 రూపాయలు గ్యాస్ వస్తుందా మీకు? ఒక్కసారి వచ్చింది, ఇంకా రావట్లేదు. ఉచిత కరెంట్ మరి? కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తుంది. అసలు ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలో మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? అసలు ఉపయోగకరమైనవేనా ఈ 6 గ్యారెంటీలు? ఉపయోగకరం అంటే ఏం చెప్పలేము కానీ కరెంట్ అయితే ఫ్రీ వస్తుంది. ఓకే, రేషన్ బియ్యం వస్తున్నాయి. సర్వేలు చేశారు కదా ఇంటింటికి తిరిగి ఇల్లు ఇస్తామని చెప్పి. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇల్లు వచ్చిందా మీకు? ఓకే, అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. సో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అనిపించిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు బాగా అనిపించిందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బాగా అనిపిస్తుంది? రెండు సేమ్ ఉన్నాయండి.